ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసుకున్నా రవి పేరు వినిపిస్తుంది. సో రవి చేసిన తప్పేంటి, రవి పైన పెట్టిన కేసులు ఏంటి? సో మాట్లాడదాం. సారు రవి కేసు వాదిస్తున్న అడ్వకేట్ సలీం సార్ ఉన్నారు, సార్తో కలిసి మాట్లాడదాం. సార్ చెప్పండి. 420 కేసు అతని మీద పెట్టారు, పైరసీ కేసు పెట్టారు, మరి కంపెనీ యాక్ట్ కేసు పెట్టారు. ఇప్పుడు నాకు వచ్చిన ఇన్పుట్, నా చేతిలో వచ్చిన ఎఫ్ఐఆర్ మీద అది ఉంది. సార్ రవి కేసు వాదించడానికి కారణం ఏంటి? లేదు, ప్రతి ముద్దకి ఒక లాయర్ కావాలి కదా, అది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ అది. సో దానివల్ల వచ్చాను. ఇది టోటల్ సెన్సేషనల్ కేసు ఉంది. ఇటువంటి సెన్సేషనల్ కేసులో తొందరగా ఎవరు జోకం చేసుకోరు. కానీ నేను ప్రీవియస్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, కోడికత్తి కేసు వాదించాను, గుల్కరై కేసు వాదించాను. సో అదే కోణంలో ఈ కేసు కూడా వాదించింది, నేను రంగంలో దిగాను. సార్ రవి చేసింది తప్పంటారా ఒప్పంటారా? ప్రజలందరూ సామాన్య ప్రజలు కలిసి అందరూ దేవుళ్ళ చూస్తున్నారు, రవిని పోలీసులు ఒక వినలుగా చూస్తున్నారు. దానిపైన మీరేమంటారు? నేను క్రిమినల్ లాయర్ ఉన్నాను, తప్పు గుప్ప చెప్పే నాకు ఇది లేదు, నేను డినై చేస్తాను. అతని మీద అది ఏమిటో ఆరోపణ వచ్చింది, అది సో బడనాపూర్ పోలీస్ మీద ఉంది. తెలుసా, వాళ్ళు అది ప్రూవ్ చేయాలి. ఆయన చేయలేదని నేను చెప్తాను. అది నా వాదన, ప్రతివాదన. అది రవికి ఎలాంటి శిక్ష పడవచ్చు? ఒకవేళ శిక్ష పడితే నా లెక్కైతే ఏ శిక్ష కూడా పడదు. సార్ రవి ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంత నష్టం జరుగుండొచ్చు? కానీ అది వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేయాలి కదా. సినిమా వాళ్ళు ఏముంది, బ్యాలెన్స్ షీట్ వాళ్ళు ఫైల్ చేయాలి, ఎలా వాళ్ళు మోసం పోయారు, ఎలా వాళ్ళు డ్యామేజ్ అయ్యారని. అది రూల్ ఉంది అమ్మా. ఒకవేళ రవిని బయటకు తీసుకురావాలంటే ఎలా తీసుకొస్తారు? దానికి బెయిల్ ఎలా వస్తుంది? బెయిల్ ఇస్ రూల్, జైల్ ఇస్ ఎక్సెప్షన్ అన్నారు. దానికి ప్రొఫార్మా ఉంది, బెయిల్ పెడతాం. బెయిల్ పెడితే దాని మీద వాదన ప్రతివాదన చేసి తీసేస్తుంది. దాంట్లో ఇది సింపుల్ కేసు ఉన్నాయి, సింపుల్ గా బయట వచ్చేస్తుంది. దాంట్లో పెద్ద ఏమంటారు గ్రావిటీ ఏం లేదు. యాక్చువల్లీ ఇంకా రవి ఒకవేళ బెయిల్ వచ్చి బయటకు రావడానికి ఎన్ని రోజులు టైం పట్టొచ్చు? ఒకవేళ చెప్పాను కదా, మినిమం 2 వీక్స్, మాక్సిమం 2 months అంతే, దానికంటే ఎక్కువ లేదు. సో ఇప్పుడు ప్రజలలో ఎక్కడ చూసినా రవి పేరు చెప్పగానే అడ్వకేట్ మీ పేరు వస్తుంది సార్, దానికి మీరు ఎలా తీసుకొస్తారు రవిని బయటికి? లేదు, అదే కదా వాళ్ళు ఇప్పుడు నాకు వాయా మీడియా నాకు వాళ్ళ ఫాదర్ అడ్రస్ తెలిసింది. సో నేను వెళ్ళాను, మాట్లాడిన తర్వాత ఈ కేసు నేను వాదించడానికి రెడీ ఉన్నానని చెప్తే నాకు కూడా ఫాలోయింగ్ పెరిగిపోయింది, చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. సో వాళ్ళే నాకు ధైర్యం ఇచ్చారు, మీరు వెళ్ళి ఆ కేసు వాదించానని. సో అదే పని మీద నేను వచ్చాను. 2 తెలుగు రాష్ట్రాలని ఊపుతున్న ఐబొమ్మ వ్యవహారం, ఐబొమ్మ రవి అరెస్ట్ వ్యవహారం, రోజు ఆయన్ని ఇంటరోగేట్ చేస్తున్న వ్యవహారం మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన మధ్యన ఉన్నారు అడ్వకేట్ సలీం గారు. ఆయన ఐబొమ్మ రవి తరపున వాదిస్తూ ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు ఎందుకు ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారు, ఏ కారణాలతో ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది అని. సలీం గారు నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. ఏ లేదు, ఐబొమ్మ రవి బిలాంగ్స్ టు విశాఖపట్నం. సో అది రీజన్ లోకల్ ఫీలింగ్ లో నేను తీసుకున్నాను. మరి అతని మీద క్రేజ్ గా బాగుంది కదా. సో మీకు ఆల్రెడీ నేను లాస్ట్ టైం కోడికత్తి కేసు, గుల్కరాయ్ కేసు కూడా టెక్నికల్ కేసుగా వాదించాను కదా. సో అదే విధి విధానంలో ఈ కేసు కూడా తీసుకుని వాదించడానికి నేను వచ్చాను. అని సార్ ఒక రీజనల్ ఫీలింగ్ ఒకటి, న్యాయం అన్యాయం అనేది ఉంటుంది కదా. యాజ్ అన్ అడ్వకేట్ రీజనల్ ఫీలింగ్ అంటాం, కరెక్టా? లేదు, న్యాయం అన్యాయం అది బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ మీద ఉంది తెలుసా. అది కోర్టులో తెలవాలి. అది తెలుసా, ప్రతి అక్యూజ్ కి ఒక లాయర్ ఉంటుంది. సో ఆ ధర్మం డ్యూటీ నాది ఉంది, అదే ధర్మం యుద్ధం అని నేను భావిస్తాను. ధర్మయుద్ధాన్ని పక్కన పెడితే ఒక నార్మల్ ఒక ప్రేక్షకుడిగా ఐబొమ్మ రవి చేసింది కరెక్ట్ అని మీరు అనుకుంటారా? ఏ విధంగా కరెక్ట్ అనుకుంటారు? అసలు మీకు ఈ లోకల్ ఫ్లేవర్ అనేది పక్కన పెడితే ఆయన చేసింది ధర్మం అని మీకు ఎలా అనిపిస్తుంది? సార్ నేను యాజ్ అన్ క్రిమినల్ లాయర్ ఉన్నాను. ఆయన చేసాడా చేయలేదు అది నేను దాన్ని డినై చేస్తాను. ఆయన చేయలేదు అంటాను నేను తెలుసా. అది బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ మీద ఉంది. పోలీస్ వర్షన్ నేను చెప్పాను కదా, నేను డిఫెన్స్ లాయర్ ఉన్నాను, డిఫెన్స్ వర్షన్ చెప్తాను. ఆయన చేయలేదు, ఆయన ఇన్నోసెంట్ ఉన్నాడు, ఆయన బయటికి రావాలని నేను భావిస్తాను. అంటే మొత్తానికి ఆ వ్యవహారం మొత్తానికి ఆ వెబ్సైట్ కి రవికి సంబంధం లేదని మీరు అంటున్నారు, అంతే కదా? రవికి లేదు, తప్పు కేసు పెట్టారు అతని మీద, ఫాల్స్ కేసు పెట్టారు, ఫాల్స్ అలిగేషన్స్ లో లోపల పెట్టారని నేను చెప్తాను. ఫాల్స్ అలిగేషన్స్ పెడితే దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని ఎందుకు అన్నారు ఆయన? సార్ అది మీరు చెప్పారు, వాళ్ళు చెప్పారు, కానీ నాకు ఫ్యాక్ట్స్ అది తెలియదు కదా. చాలా 100 మాటలు వస్తాయి, కానీ ప్రతి దాని మీద మనం పాయింట్ చేసి దాన్ని ఇది చేయలేము కదా. సమాజంలో ఉంటాయి, కానీ ఇక్కడ ఆయన చేసాడా, క్రైమ్ చేశారా చేయలేదా, ఆయన చీటింగ్ చేశారా చీటింగ్ చేయలేదా, దాని మీద ఇది ఉంది. పైరసీ చేశాడా చేయలేదా, సో దాని మీద మనం మాట్లాడతాము. అది కేసు వాదిస్తాం. అది వృత్తి ధర్మం అది మనది. ఒకవేళ ఐబొమ్మకి రవికి సంబంధం లేదు అనుకుంటే ఎవరితోనూ సంబంధం ఉంది అని మీరు ప్రూవ్ చేయాలి కదా. ఆ టైంలో అలా ప్రూవ్ చేస్తారు. చేస్తాం కదా, అది ట్రేడ్ సీక్రెట్. అది ట్రేడ్ సీక్రెట్ అంటే హీఈస్ నాట్ ది కల్ప్రిట్ అని ప్రూవ్ చేయాలి.
అంతే కదా, అది స్మార్ట్ వర్క్ చేయాలి కదా, లాయర్ అంటే స్మార్ట్ ఉండాలి కదా, స్మార్ట్ వర్క్ చేయాలి, అది మన డ్యూటీ అంతే. సో నిఖచ్చిగా ఫ్రాంక్గా చెప్పాలంటే లాయర్ గారు మన ముందు చాలా ఫ్యాక్ట్స్ ఒప్పుకుంటున్నారు. ఇలాగా నేను ఎప్పుడు ఏ లాయర్ని చూడలేదు. ఓవర్ టు స్టూడియో విత్ కెమెరామెన్ వీరేంద్ర, సందీప్ రిపోర్టింగ్.